4 వెల్లుల్లిపాయ రబ్బల్ని ఇలాగా ముందు మనం తురుముకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ బటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ముందుగానే తురుముకొని పెట్టుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం నేను మిక్స్డ్ హెర్బ్స్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఇంట్లో ఏ సీజనింగ్స్ ఉన్నా ఆ సీజనింగ్ మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ చేసుకొని బ్రెడ్ ఒక సైడ్కి ఇలాగ మనం గార్లిక్ స్ప్రెడర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం స్ప్రెడ్ చేసుకున్న వైపు కింద ప్యాన్ మీదకి పెట్టాలి. పెట్టిన తర్వాత దానిపైన కొంచెం మోజరెల్లా చీజ్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన ఇంకొక బ్రెడ్ స్లైస్ తోటి క్లోజ్ చేసి గార్లిక్ స్ప్రెడర్ తోటి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో నేను ఇంకొక బ్రెడ్ని చేస్తున్నాను. లోపల ఉన్న చీజ్ బాగా కుక్ అవ్వడానికి ఇలాగ లిడ్ తోటి క్లోజ్ చేసుకొని ఒక 3 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. 3 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం బ్రెడ్ని ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్స్లోకి సర్వ్ చేసుకోవడమే. దీన్ని ఇప్పుడు ఒక చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి లోపల చీజ్ అనేది ఎంత బాగా కుక్ అయిందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారా ఎంత బాగా కుక్ అయిందో? బటరీ చీజీ గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.